మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే కలంగట్లో ఉన్నాము, మ్యారియో గ్యాలరీ దగ్గర. చూసారు కదా, ఈ కార్టూన్స్ చాలా బాగున్నాయి కదా. వీటికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర నేను లోపల చెప్పుకుంటాను, వచ్చేసండి. అబ్బబ్బబ్బబ్బా, మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ అన్నీ మన చేత్తో వేసినవే. మన అంటే మనం కాదు, ఇక్కడ ఆయన పేరు, ఆయన ఫేసు మీకు చూపించి ఆయన స్టోరీ చెప్తాను రండి. చూశారు కదా, ఈయనే ఆ పెయింటింగ్స్ అన్నీ వేసింది. మ్యారియో ది మెరెండా అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన ఇప్పుడైతే లేరు, 2011లో అయితే చనిపోవడం జరిగింది. కానీ ఈయన చాలా పెద్ద పెద్ద సంస్థల్లో అయితే వర్క్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, మనకి న్యూస్ అంటే పేపర్ చూసుకుంటే అదే పెద్దది. అలాంటి పెద్ద పేపర్లో ఈయన కార్టూనిస్ట్గా వర్క్ చేశారు. అంతేకాకుండా చాలా ఉన్నాయి రండి. ఇలా ఆయనున్న ఇల్లు ఇదేనమాట, మ్యారియో ది మెరెండా ఇల్లు అనమాట. ఈయన సౌత్ గోవా, మన గోవాలోనే ఉంటారనమాట. అంతేకాకుండా ఈ సౌత్ గోవాలో లొత్తోలిం అనే ఏరియాలో ఈయన ఉండేవారు. ఈయనకి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, వేలల్లో అయితే పుస్తకాలు, పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఏ ఫిల్మ్ ఇన్ ఏ గోవా, ద ఓపెన్ ఐస్, అలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు అయితే రచించారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే కార్టూన్ వేసి దాని మించి స్టోరీ చెప్తారు. అంటే మన రీసెంట్గా కార్టూనిస్ట్, స్టోరీ టెల్లర్ అని కూడా అనొచ్చు అనమాట. చాలా అంటే పెద్ద పెద్ద బుక్స్, ఒకటి కాదు రెండు, చాలా ఫేమస్. గోవాలో పుట్టి వరల్డ్లో అందరికీ తెలుసు అనమాట, అంత ఫేమస్. ఇగో ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఓకేనా. ఈ బుక్లో స్టోరీ అంటే నార్మల్గా మొత్తం పెయింటింగులతో మనకి కంటతడి, అలాగే పెయింటింగులతో లవ్ స్టోరీ, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలామంది ఫారినర్సు, అలాగే ఇక్కడ గోవాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏదో ఒకటి తీసుకుని వెళ్తారనమాట. నేనే హవాకయ్య, ఏంటి ఇంత పెద్ద స్టోరీ ఉండి మనకి చిన్నప్పుడు బుక్స్ అంటే చూస్తాము, చాలా ఇది సంగతి అని చెప్పి ఈనాడు అట్లా వేస్తారు. ఆ చిన్న ఫోటోకి, ఒక్క చిన్న ఫోటోకి చాలా పెద్ద అర్థం అయితే ఉంటుందన్నమాట. అలాంటిది ఈయన పుట్టి పెరిగినంత వరకు డ్రాయింగ్స్ వేసినవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడే కాదు, మనకి ప్రతి అంటే ఉన్న స్టోరీని వేరువేరుగా డిజైన్స్గా మార్చడం అయితే జరిగిందనమాట. వీటికంతా చూసారా, ఫ్యాన్ వేస్తే ఇవి జిగ్ 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 అంటాయి అనమాట. అంటే ఇదొక టైప్ ఆఫ్ వీళ్ళ, ఆయనేమో పెయింటింగ్ వేస్తే ఇక్కడున్న ఆయనకి జ్ఞాపకంగా ఆయన వేసిన పెయింటింగ్స్ అన్నీ దాచి, అప్పటి నుంచి దాచి మనకైతే చూపించడానికి ఇక్కడ పెట్టారనమాట. ఇవి చాలా దగ్గర ఉన్నాయి, కానీ గోవాలో 5 షాపులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పొరవరం, ఇంకోటి వచ్చేసి పంజిము, కలంగట్,
మర్గో అండ్ క్యార్మోనియా ఇలాంటి 5 ప్లేసుల్లో అయితే ఇలాంటి పెయింటింగ్స్ అయితే దొరుకుతాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చి కొనుక్కోవాలనుకుంటే వచ్చి కొనుక్కోండి. మనకి టీ షర్ట్లో కూడా ఆయన కార్టూన్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. మీరు టీ షర్ట్లో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాండ్స్ ఉంటాయా, హెయిర్ బ్యాండ్స్, అలాగే చేతికి ఆ బ్యాండ్స్, అలాగే అమ్మాయిల డ్రెస్సులు రండి అవి కూడా చూపిస్తా. అమ్మాయిల డ్రెస్సుల్లో కూడా ఆ కార్టూన్ ప్రింట్ చేస్తారనమాట. అంతేకాకుండా మన టీ కప్పులు ఇవన్నీ వాటిలో కూడా మనకి కార్టూన్ ఉంటాయి. అంతేకాకుండా సో మెనీ బుక్స్ అయితే ఉన్నాయి. మనం ఈ బుక్స్ గురించి వేలల్లో లక్షల్లో లెక్క పెట్టినా బోల్డ్ ఉంటాయంట. ఇగో మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి పిల్లోస్ ఇవి చూస్తే ఇప్పుడు ఏదైనా బాధగా ఉండి డల్గా ఉన్నామనుకో పిల్లో ఉంటుంది. అలా చూసి ఇట్లా చూసి అబ్బా ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ ఏమైనా ఉంది, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, అవి ఇదొక ఇన్స్పిరేషన్ బాధల్లో ఉన్నప్పుడు. ఇగో ఇది అనుకోండి, నేను చెప్పకూడదులే. అలా పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇది ఇగో గోవా ఇది ఉందనుకో, ఈ పిల్లో ఉంది, పిల్లలో పెట్టుకుంటాం నార్మల్గా ఇలా చూస్తాం బాధలో. అయ్యా గోవా వెళ్తే బాగుంది కదా. గోవాలో అసలు ఏమేమి ఉంటాయి, ముప్సా, పంజీ, వాస్కోడిగామా, ఓల్డ్ గోవా, వెర్నా, మార్గో, అలా ఏదో ప్లేస్కి వెళ్ళాలని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని క్రియేట్ చేయడానికి కూడా వీళ్ళు కొత్తగా పిల్లోస్ మీద వాటి మీద కూడా కార్టూన్ ఉండడం అనేది చాలా బాగుంది, సూపర్. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. యా చూసారా చెఫ్, ఇది ఒక రకం. మనం ఎప్పుడు ఈ కింద ఈ డ్రెస్ ఓకే, పైన ఇది చూడలేదు. ఇవి చూడండి బొమ్మలు, ఇవి చూడగానే మనకి ఏదైనా బాధ ఉన్నా ఏదున్నా జస్ట్ మర్చిపోతామా లేదా. ఇక ఏదో వచ్చిన బాధ ఉంది తక్కువని చూసాం, నవ్వు వస్తుంది. అలాంటివి క్రియేట్ చేసేవి మనకి ఇప్పుడైతే లేవు, కానీ అప్పట్లో చాలామంది ఉన్నారు. చాలా సినిమాలు అయితే వచ్చేసాయి ఇప్పుడు మనకి నవ్వించడానికి. అప్పట్లో అన్ని సినిమాలు లేవు కాబట్టి గోవన్స్కి మన తెలుగు వేరేలే, మనం ఎక్కడైనా తగ్గేదేలే. ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్న ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆయన క్రియేట్ చేశారనమాట. గోవాలో క్యారెక్టర్స్, గోవాలో ఇలా ఉంటారు, తర్వాత ఫిష్ పట్టుకొని ఉంటారు, ఇలా డ్రెస్ వేసుకుని బీచ్లకి వెళ్తూ ఉంటారని గోవన్ క్యారెక్టర్స్ అని అనమాట. ఇవన్నీ మీకు కావాలంటే ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్ కన్నా గోవాకు వచ్చేస్తే ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ప్రతిదీ ఒరిజినల్ దొరుకుద్ది అనమాట. అంతవరకు స్టేట్ ఇంటూ తెలుగు 7 గోవా ఛానల్ కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.